హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మనం ఏ విధంగా పుట్టాము అంటే మాత్రం దీనికి చాలా చాలా థియరీస్ అయితే ఉంటాయి. అంటే లైక్ డాల్ఫిన్ థియరీ మనందరికీ కూడా ఫేమస్ థియరీ. మనం పుస్తకాల్లో చదువుకుంటూ వస్తున్నటువంటి థియరీ ఏదైతే ఉందో, మనమైతే ఈ కోతుల నుంచి వెళ్ళి చింపాంజీల నుండి మనం ఎవాల్వ్ అవుతూ 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 వచ్చామని చెప్పేసి చెప్తారనమాట. ఇది ఎంతవరకు నిజం? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏ విధంగా పుట్టామంటే మాత్రం అది నాకు తెలియదు, నీకు తెలియదు. మీ తాత మీ తాత మీ తాత మీ తాతని అడుగు, మీ తాతని ఎవరో ఒక్కరిని అడిగితే చెప్తారు. కానీ మీ తాత లేడు, ఏం చేయాలి? మరి ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, డైనోసార్స్ ఉన్నాయని చెప్పేసి అంటారు, డైనోసార్స్ లేవు అని చెప్పేసి అంటారు. ఇది ఇంతవరకు డైనోసార్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి నిరూపించడం అని జరిగిందని ఇట్లా అట్లా అట్లా అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. డైనోసార్స్ అనేవి దొరికినాయని చెప్పేసి కూడా మనందరికీ కూడా తెలిసిన ముచ్చటే. కానీ ఈ డైనోసార్స్కి మనకి ఏమైనా లింక్ ఉందా? డైనోసార్స్ ఉన్నప్పుడే మనం ఉన్నామా అంటే మాత్రం జస్ట్ అని చెప్పేసి కొన్ని థియరీస్ అనేవి బయటపడుతున్నాయి. లైక్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఈ కోతి నుండి మనిషిగా ఎవాల్వ్ అయ్యామని చెప్పేసి చెప్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి మాట అనేది ఏ విధంగా వచ్చింది? ఎవాల్వ్ అవుతున్నటువంటి క్రమంలోనే వచ్చిందా? లేకపోతే కోతిగానే ఉన్నప్పుడు మనకి మాట అనేది ఏంటో తెలియదు, సైగలతోనే ఇది అని చెప్పేసి చెప్పుకోవడం అనేది బేసిక్ థింగ్. అర్థమైందా? మరి మాట అనేది ఏ విధంగా వచ్చింది? ఒకళ్ళు మాట్లాడితేనే మాట అనేది వచ్చింది, అవునా కదా? ఇప్పుడు మీ అమ్మ నీతో మాట్లాడడం ఏ విధంగా ఇది అలా 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 అని చెప్పేసి నేర్పిస్తేనే నీకు మాట అనేది వచ్చింది, రైట్? అదే మరి నీ ఫస్ట్ మాట్లాడిన వాళ్ళు ఎవరు? కోతిలాగా పుట్టామంటావు, కోతిలాగా పుట్టి ఎవాల్వ్ అవుతున్నటువంటి క్రమంలో నీకు మాటలే రావు. మరి ఫస్ట్ మాట్లాడింది ఎవరు? ఫస్ట్ మాట్లాడింది ఎవరు? నాకు ఎదొకటి చెప్పు. అంటే కోతిలాగా పుట్టలేదు కదా, మనిషిలాగానే పుట్టాం కదా మనం. మనిషికి మాట అన్నది కంపల్సరీ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎనీ కైండ్ ఆఫ్ జీవి, ఏ జీవి కనుక తీసుకున్నా కానీ తనకి మాట అనేటువంటి ముచ్చటే లేదు, ఒక మనిషికి తప్ప. ఈ ఒక థియరీ ఏదైతే ఉందో, డాల్ఫిన్ థియరీ, ఇది మనకి కోతి నుండి మనం పుట్టుకొచ్చామని చెప్పేసి చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందులో ఎంత నిజం ఉందంటే మాత్రం అది ఫేక్. అర్థమైందా? అది ఫేక్. నేను కనుగొన్నాను అని చెప్పేసి చెప్పుకోవడం కోసం, డబ్బా కట్టుకోవడం కోసం చెప్పినటువంటి థియరీ తప్ప అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ తెలిసిపోతుంది. మాట సింపుల్గా చెప్తున్నాం, నువ్వు మాట్లాడినటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి ఎవాల్వ్ అవుతూనే మాటలని వచ్చినాయా? కోతి దగ్గర నుంచి లేని మాట మనిషిగా మారిన తర్వాత నీకు ఎట్లా వచ్చింది మాట? ఒక మనిషి మాట్లాడితేనే నీకు మాట వస్తుంది, లేకపోతే మాత్రం మాట రాదు. అంటే నువ్వు స్పీక్ చేయగలుగుతావు, నువ్వు ఇంకోరితో సంభాషణ మాట్లాడగలుగుతావు. ఫస్ట్ మాట్లాడింది ఎవరు? మనిషి కదా. మనిషి మాట్లాడితేనే కదా సంభాషణ అనేది మొదలైంది. ఇలా ఎవాల్వ్ అవ్వి ఆ తర్వాత మాట నేర్చుకున్నాడంటవా? అవునా? మరి ఆది మానవుడు కాంచెల్లి ఇట్లా అది అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు కింద అడుగుతారు. వాటికి అన్నిటికీ కూడా మరి నెక్స్ట్ వీడియోలో కూడా అయితే ఆన్సర్ అయితే ఇద్దాం. వీటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించినటువంటి ఇది ఏంటిది అదేంటిది అని చెప్పేసి కంప్లీట్ మీరు క్వశ్చన్స్ ఏవైతే అడుగుతారో వాటన్నిటి గురించి కూడా మనమైతే ఒక మంచి వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోదాం. నన్ను అడిగితే మాత్రం మనం మనిషిలాగానే పుట్టాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి నేను చెప్పేటటువంటి థియరీ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పురాణాల నుంచి వెళ్ళి నేను రిఫరెన్స్గా తీసుకుని అయితే చెప్తూ ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం 100% చెప్తా. మరి క్రైస్తవులు ఏ విధంగా చెప్తారో, లేకపోతే ముస్లింలు ఏ విధంగా చెప్తారో వాటి గురించి నాకైతే తెలియదు. వాళ్ళకు సంబంధించినటువంటి థియరీ, వాళ్ళు ఏ విధంగా పుట్టారు అది ఇది అని చెప్పేసి వాళ్ళ స్ట్రక్చర్లో వాళ్ళకు ఉంటుంది, మన స్ట్రక్చర్లో మనకు ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం, ఎవరి మతాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి థియరీస్ వాళ్ళకు ఉంటాయి. అర్థమైందా? సృష్టిని సృష్టించినప్పుడే ఈ యొక్క భూమి ఉన్నప్పటి నుంచే మనిషి ఉన్నాడు, అది మాత్రం క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇక్కడ. మరి ఆ విధంగా వెళ్ళిపోవాలి. అంతేగాని అది నిరూపిస్తేనే అది నేను నమ్ముతానంటే మాత్రం మరి ఈ యొక్క మాట అనేటువంటి నువ్వు మాట్లాడుతున్న మాట ఎవరు మాట్లాడారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నా, దానికి ఆన్సర్ చెప్పేసి నువ్వైతే నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగు అని చెప్పేసి అంటా నేను. నువ్వు సైన్స్ని కనుక నమ్మినట్లయితే
నేను నమ్ముతాను, నువ్వు నమ్ముతావు. సైన్స్ అనేది ఎన్ని 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 రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తే అన్ని మనకి బయటపడుతూ ఉంటాయి. అది వేరే ముచ్చట. నేను చదువుకున్నా, నువ్వు చదువుకున్నావు, నువ్వు గదే చదువుకున్నావు, నేను గదే చదువుకున్నా. అడ్డమైన చదువు అంతా ఆ చదివినం అయిపోయింది. దాన్ని పక్క పెట్టుకుంటే మరి ఎన్నో వేల గ్రంథాలలో ఈ భూమి గురించి అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క అదంతా ఎందుకు నాకు అర్థం కాక అడుగుతా. ఈ మనకి అది మనకి ఆరోగ్యం గురించి మనకి వైద్యశాస్త్రం ఉంది కదా. వైద్యశాస్త్రం అంటే లైక్ ఆయుర్వేద శాస్త్రం ఉంది కదా. ఆయుర్వేద శాస్త్రంలో ప్రతి ఒక్క మెడిసిన్ అనేది ఉంది. ప్రతి ఒక్క మెడిసిన్, ప్రతి ఒక్క రోగానికి దానికి సొల్యూషన్ అనేది ఉంది కదా. మరి దాన్ని ఎందుకు నువ్వు అది చేయట్లేదు? నా నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వైద్యశాస్త్రంలో అంటే లైక్ నువ్వు వైద్యశాస్త్రం అంటే చెప్పేది ఏంటంటే మనిషి వచ్చిన తర్వాత మనిషి ఇలా చేసి అలా చేసి ఇట్లా చేసి అట్లా చేసిన తర్వాత మనిషే మెడిసిన్ కనుక్కున్నాడు అని చెప్పి చెప్తున్నావు. మనిషి మెడిసిన్ కనుక్కుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బుక్లో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరు రాసిళ్ళు? మనిషే కదా మనిషే రాసిందని అనుకుందాం. ఫస్ట్ వాడికి ఎట్లా తెలిసినాయి? ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత తెలిసినాయా? లేకపోతే అది రాసింది ఒక ముని, మనకి లైక్ ఆయుర్వేద శాస్త్రాన్ని రాసింది ఒక ముని. ఆయన ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు అనుకుంటాం, ఎన్ని రోగాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఆ రోగాలకి ఫ్యూచర్లో రోగాలు వస్తున్నటువంటి విషయం మనందరికి ఫ్యూచర్లో వచ్చినటువంటి రోగాలకు కూడా ఇందులో ఆయుర్వేదంలో మనకైతే మెడిసిన్ ఉందని చెప్పేసి కూడా అంటారు. మరి ఈ యొక్క ఆయుర్వేద శాస్త్రం అనేది తప్ప? చెప్పు నాకు, దానికి ఆన్సర్ చెప్పు. కంపల్సరీ నువ్వు అయితే దానికి ఆన్సర్ అనేది కంపల్సరీ చెప్పాలి. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ క్వశ్చన్స్ అనేవి సైన్స్ ఆన్సర్లు చేయలేనివి చాలా ఉంటాయి. ఎవరి నమ్మకం వాళ్ళది. నా నమ్మకం ప్రకారం నేనైతే చెప్పుకుంటూ పోతాను. అంతేగాని ఒకరిని డిస్కరేజ్ చేయను, ఒకరిని ఎంకరేజ్ చేయను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు సంబంధించినటువంటి ఏమైనా థీరీస్ ఉంటాయి అంటే లైక్ క్రిస్టియానిటీలకు సంబంధించినటువంటి థీరీస్ ఉన్నా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు ఖురాన్లో ఏమైనా డీటెయిల్స్ ఉన్నా కానీ లక్ష్మీని ఒక కింద కామెంట్ చేయండి. వాటి గురించి కూడా మనమైతే వీడియో చేద్దాం, వాటి గురించి కూడా మనమైతే డిస్కస్ చేద్దాం. అర్థమైందా? డిబేట్లు ఏం లేదు, వాటి గురించి కూడా మనమైతే వీడియోస్ అనేవి చేద్దాం. ఎవరైనా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. వాటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీకైతే వీడియోస్ అనేవి తీసుకురావడానికైతే ట్రై చేస్తూనే ఉంటాం. తీసుకురావడానికైతే కంపల్సరీ తీసుకొస్తూనే ఉంటాయి. ఇంకా మరి నేను పోయేస్తాం. మరి వీడియోకి ఇంతకేసి మరి వస్తే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తున్న బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ నెక్స్ట్. బాయ్.